నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 20తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే మేము ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి డివోషనల్ టూర్లో ఉన్నాం. ఇక కథలోకి వెళ్దాం. వర్షిత్ గురించి ఆలోచిస్తున్న విజయ గారు కళ్ళని వెనక నుంచి ఒక చేయి మూసేస్తుంది. వాణి గారికి రుక్మిణికి ముందే తెలియడంతో ఆనందంగా చూస్తూ ఉంటారు. తన కళ్ళను మూసిన చేయి స్పర్శ ఈజీగా పసిగట్టేశారు విజయ గారు. చిన్నప్పటి నుంచి తన చేతుల్లోనే పెరిగినవాడు. శివు దూరమైనప్పుడు ఎక్కువగా తన చుట్టూ తిరిగి తనకి బెంగ లేకుండా చేసినవాడు. అందరూ పెద్దమ్మ అన్న అమ్మ అంటూ తనతోనే ఉండేవాడు. అలాంటి వాడి స్పర్శ గుర్తుపట్టలేరా? వెంటనే వర్షు బంగారం అని ఆనందంగా అంటారు విజయ గారు. అమ్మా, వచ్చేసా, నేను నీ కోసం అని విజయ గారు ఎదురుగా వస్తూ అంటాడు. నువ్వు రావేమో అనుకున్నాను, మిస్ అయిపోతావేమో అనుకున్నాను. మీ అన్నయ్య నువ్వు రావడానికి పర్మిషన్ ఇచ్చాడా అని వర్షు నుదురు మీద ముద్దు పెడుతూ అడుగుతారు విజయ గారు. అమ్మా, అన్నయ్య పర్మిషన్ ఇచ్చేశారు, అందుకే వచ్చాను. ఎలాగో అక్కడ కాలేజ్ 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు అని నవ్వుతూ అంటాడు. ఏంటి నాన్నా, 3 నెలలకే ఇలా అయిపోయావు? బొగ్గలు లోపలికి వెళ్ళిపోయాయి, సన్నబడిపోయావు అని బాడీ తడుముతూ ప్రేమగా అంటారు విజయ గారు. నేనేం తగ్గలేదమ్మా, నీకు నేను అలాగే అనిపిస్తానులే ఎప్పుడు. సరే, తగ్గాను అంటున్నావు కదా, ఈ వారం రోజులు నీ చేతి వంట ఫుల్గా తినేసి మళ్ళీ వెయిట్ పెరిగి వెళ్తాను అని వాణి గారిని హగ్ చేసుకొని పలకరించి తర్వాత రుక్మిణి గారి ఎదురుగా నిలబడతాడు. ఫస్ట్ టైం 2.5 నెలలు కొడుకుని చూడకుండా ఉండడంతో కొద్దిగా ఎమోషనల్ అవుతారు రుక్మిణి. ఇప్పుడు నువ్వు కులాయి తిప్పకు అని హగ్ చేసుకుంటాడు తల్లిని. హలో హలో, అందరూ వాడినే పట్టించుకొని నన్ను వదిలేశారుగా అని అలిగినట్టుగా వాళ్ళ వెనక ఉన్న మైక్ అడుగుతాడు. మైక్ గొంతు వినగానే ఆనందంగా వెనకకి తిరుగుతూ, అరే మైక్, నువ్వు కూడా వచ్చావా? ఇది నిజంగా మాకు సర్ప్రైజ్. ఎలా ఉన్నావు నాన్నా అని మైక్ని పలకరిస్తూ మైక్ దగ్గరికి రాగానే చేయి పట్టుకొని మరీ అడుగుతారు విజయ గారు. ఇదిగో ఇలా ఉన్నాను అని విజయ గారి కాళ్ళకి నమస్కరించడానికి కిందకి వంగబోతుంటే వెంటనే ఆపేసి సైడ్ హగ్ చేసుకుంటారు విజయ గారు. రోజీ పిల్లలు కూడా ఉండడంతో నిజంగా మాకు ఇది సర్ప్రైజ్ తెలుసా, మీరందరూ రావడం అని నవ్వుతూ అంటారు విజయ గారు. ఈసారి మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అని మా లోపలికి రా అని అప్పటి వరకు బయట ఉన్న మైక్ వాళ్ళ అమ్మగారిని కూడా లోపలికి పిలుస్తాడు మైక్. అరే, ఇప్పుడు దాకా బయట నిలబెట్టావా అమ్మని అని మైక్ భుజం మీద ఒకటి వేసి, ఇన్నాళ్ళు ఫోన్లో మాట్లాడమే తప్ప డైరెక్ట్గా కలిసింది లేదు. ప్రతిసారి వద్దామనుకున్నా కూడా ఏదో ఒక పని పడి ఆగిపోయారు మైక్ వాళ్ళ అమ్మగారు. ఫస్ట్ టైం రావడంతో అందరూ ఆప్యాయంగా ఆవిడిని పలకరిస్తారు. వర్షిత్ అందరినీ వరుసగా పలకరించుకుంటూ వస్తాడు. మైక్ అయితే నా గోల్డ్ బేబీస్ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతాడు. వాళ్ళు ఈ టైంలో హోంవర్క్ చేస్తూ పైన బిజీగా ఉంటారు. మీరు వస్తున్నట్టు వాళ్ళకి తెలియదు కదా, తెలిస్తే ముందే చేసుకొని మీకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండేవారు అని అంటారు రుక్మిణి. నేను పైకి వెళ్తున్నా అని వర్షిత్ ఫాస్ట్గా వెళ్ళబోతుంటే మైక్ ఆపేసి, వాళ్ళిద్దరికీ సర్ప్రైజ్ ఇద్దాం కిందకు వచ్చాక అని అంటాడు. అప్పటికే మైక్ అమృత కొడుకుని ఎత్తుకొని, అరే బుజ్జి బంగారం, నేను నీకు మామ అవుతాన్రా, ఇప్పటికి చూశాను నిన్ను, నీ కాము పెట్టడానికి వచ్చేసాగా నేను అని అంటాడు మైక్. కొత్త వాళ్ళని కూడా ఏమీ లేకుండా మైక్ దగ్గర బాగానే ఉంటాడు బుజ్జిగాడు. వర్షిత్ వెళ్ళి బంగారం అని పిలవగానే ఆ గొంతు గుర్తుపట్టినట్టుగా వర్షిత్ మీదకి దూకుతాడు ఆరుష్. అదే, వీడు నన్ను మర్చిపోలేదు అని ఆనందంగా వాడిని మొద్దు చేస్తూ పిల్లలు ఎప్పటికి కిందకి దిగుతారా అని చూడడం మొదలు పెడతాడు. నేను వెళ్తాను కదా, నన్నెందుకు వెళ్ళనివ్వకుండా ఆపేశావు డాడ్ అని మైరా అంటుంది. వాళ్ళిద్దరికీ మనం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు అని మెయిడ్ని పంపిస్తారు. వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయిందో లేదో చూసి రమ్మని. ఐషు, అన్వేష్, శివ్, అమృత, వరుణ్ ఇంకా అప్పటికి ఇంటికి రాలేదు. టైం ఏడవడంతో ఏంటి ఇంకా ఎవరు రాలేదా ఇంటికి అని అడుగుతాడు మైక్.
ఏంటో వారం రోజుల నుంచి అందరూ బిజీ బిజీ అయిపోయారు. కొంచెం లేట్ అవుతున్నారు అందరూ అని చెబుతారు విజయ గారు. ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాలని ఉదయం అనుకోవడంతో ఐషు, శివ్, అన్వేష్, అమృత, వరుణ్ డైరెక్ట్గా ఆఫీస్ నుంచి హాస్పిటల్ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్తారు. షష్ఠి మహోత్సవానికి అందంగా ముస్తాబు చేయిస్తున్నారు ఫంక్షన్ హాల్ని. ఉదయాన్నే అక్కడికి వచ్చిన రావు గారికి, విజయ గారికి అనుమానం రాకుండా మండప డెకరేషన్ మొత్తం సెకండ్ ఫ్లోర్లో చేయిస్తున్నారు శివ్ వాళ్ళు. కన్నా, ఫంక్షన్ హాల్ మొత్తం చూద్దామని పైకొస్తే అప్పుడేం చేస్తాం అని ఐషు డెకరేషన్ మొత్తం చూస్తూ అడుగుతుంది. ఎల్లుండి ఉదయాన్నే ఈ హాల్ డోర్ని మాత్రం క్లోజ్ చేసేయడమే, సాయంత్రం ఓపెన్ చేయడమే అని చెబుతాడు శివ్. కానీ ఎందుకు క్లోజ్ చేశారని పెద్దమ్మ అడుగుతారుగా అని అంటాడు వరుణ్. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే, అయినా మీ పెద్దమ్మ పైకి వచ్చి ఇవన్నీ చూసే రకం కాదులే, ఇక మీ పెదనాన్న పైకి రాకుండా చూసుకునే బాధ్యత నీదే అని శివ్ వరుణ్తో చెప్పి, సరే మరి ఇక బయలుదేరదామా, మైక్ వాళ్ళు వచ్చి ఉంటారు అని అంటాడు శివ్. దారిలో ఒకసారి స్నేహ బొటిక్ దగ్గర ఆగాలి కన్నా, ఒక్కసారి అన్నీ చూసేస్తే ఇంకా ఏమైనా మార్పు చేయాలేమో చెప్పేస్తే రేపు చేసుకుంటుంది తను అని అక్కడి నుంచి బయలుదేరుతారు అందరూ. స్నేహ బొటిక్ దగ్గర ఆగి విజయ గారి కోసం స్పెషల్గా డిజైన్ చేసిన చీర చూస్తారు. వావ్ స్నేహ, సింప్లీ సూపర్, చాలా బాగుంది తెలుసా, నిజంగా చాలా తొందరగానే నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావు నీ డిజైన్స్తో అని వాళ్ళ కోసం కూడా డిజైన్ చేసిన చీరలు చూపించడంతో వాటన్నిటినీ చూసి చాలా బాగున్నాయిరా, ఎంత కష్టపడుతున్నావో వీటి కోసం అని అంటుంది ఐషు. నిజంగా నచ్చాయి కదా అక్క అడుగుతుంది స్నేహ. నిజంగా చాలా నచ్చాయిరా, నువ్వు చేస్తే నచ్చకుండా ఉంటాయా, బెస్ట్ డిజైనర్వి నువ్వు అని అంటుంది ఐషు స్నేహ బుగ్గలాగుతూ. షూ బొటిక్ మొత్తం ఒకసారి చూసి, పై ఫ్లోర్ ఖాళీగానే ఉంది కదా స్నేహ, స్టిచ్చింగ్ సెక్షన్ అంతా పై ఫ్లోర్కి షిఫ్ట్ చేసేసి ఇది మొత్తం మామూలుగా ఉంచేసుకుంటే నీకు ఫ్రీగా ఉంటుంది కదా, కొంచెం ఇరుగ్గా ఉన్నట్లు అనిపించడం లేదు అని అడుగుతాడు. కొంచెం ఇరుగ్గానే అనిపిస్తుంది బావగారు, స్టిచ్చింగ్ సెక్షన్ పైకి మార్పించడానికి పైన ఏమైనా మార్పులు చేయాలంటే చేయించుకొని మొత్తం అక్కడికి మార్పించేస్తే అప్పుడు మొత్తం నీకు ఫ్రీగా ఉన్నట్లు అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ మంది వస్తే ఇప్పుడు నీకు ఇబ్బంది కదా, అసలు ఇన్నాళ్ళు ఎందుకు ఆగావు చేయించుకోకుండా అని శివ్ అడగగానే, చాలాసార్లు చెప్పాను అన్నయ్య, నేను దానికి కూడా రెంట్ అంటే నాకు బర్డెన్ ఎక్కువైపోతుంది అని అనేది, ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అనేది అంటాడు వరుణ్. నువ్వు వరుణ్కి కాబోయే భార్యగా వీటన్నిటి మీద నీకు కూడా హక్కు ఉంది. ఆ రోజు నువ్వేదో రెంట్ అంటే వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతావని నేను కూడా ఒప్పుకున్నాను, కానీ నీ దగ్గర రెంట్ తీసుకోవడం ఏంటి, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నేను చెప్పినట్టు మార్పులు చేసుకో, ఎప్పుడైతే నువ్వు మా వరుణ్కి కాబోయే భార్యగా మారిపోయావు అప్పుడే వీటన్నిటి మీద హక్కుదారివి కూడా అయిపోయావు అని అంటాడు శివ్. నో బావుగారు, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నేనే హక్కులు తీసుకోవాలి అనుకోవడం లేదు, ఇప్పుడు నాకు బిజినెస్ పెరిగింది కాబట్టి పై ఫ్లోర్ కూడా నేనే వాడుకుంటాను, కానీ దానికి కూడా రెంట్ పే చేస్తా అని స్నేహ అనగానే ఐషుకి ఒక ఆలోచన తడుతుంది. నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడకు స్నేహ, నువ్వు వరుణ్కి కాబోయే భార్య కాకపోయినా అనురాధ అత్త కూతురుగా కూడా వీటన్నిటి మీద హక్కు సంపాదించావు, ఇస్తున్న రెంట్ చాలే, ముందా పని చూసుకో అని వెళ్దామా అని అంటాడు శివ్. కోపం వచ్చిందా బావగారు, ఓకే ఓకే వాడుకుంటాను, ఫంక్షన్ అయిపోయాక ముందు ఆ పనే చేస్తాను అని శివ్ ముందు నిలబడి చెవులు పట్టుకొని చెబుతుంది స్నేహ. స్నేహ తల మీద చేయి వేసి నిమురుతూ చిన్నగా నవ్వుతూ, ప్రతిదానికి మనీతో లింక్ ఉండకూడదు, ఈ బిల్డింగ్ అసలు నీ పేరు మీదకి మార్చేస్తానుండు, అప్పుడు ఇంక రెంట్ అని మాట్లాడవు నువ్వు అని అంటాడు శివ్. వద్దొద్దు, ఆ పని చేయకండి, ఈసారి మీరు వచ్చేసరికి మీరు చెప్పిన మార్పులన్నీ చేసేస్తాను అని
నవ్వుతూ అంటుంది. ఓకే స్నేహ, అవన్నీ నువ్వే తీసుకురావాలి ఆ రోజు మధ్యాహ్నంకి. ముందే తీసుకువెళ్తే అత్తయ్య చూసేస్తారు కదా. నీ దగ్గరే ఉంచేసి మధ్యాహ్నం నుంచి ఫంక్షన్ హాల్కి తీసుకొద్దురు గాని అని చెప్పేసి, కన్నా వెళ్దాం పదండి ఇంకా అని అంటుంది ఐషు. మైక్ వర్షిత్ వాళ్ళు వచ్చారు. వరుణ్ ఉంటాడు ఇక్కడే. ఒక గంటలో క్లోజ్ చేసి ఇద్దరూ వచ్చేసేయండి అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ బయలుదేరుతారు అక్కడి నుంచి. వాళ్ళందరూ వెళ్ళిపోగానే స్నేహ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, నీకెవరు చెప్తే వింటావో వాళ్ళే చెప్పాలి. ఎప్పటి నుంచి చెప్తున్నాను, 5th ఫ్లోర్ వాడుకోమని, విన్నావా? నా మాట అస్సలు అని చిరుకోపంగా అంటాడు వరుణ్. అబ్బా, ఎందుకు అంత గట్టిగా కొట్టావు అని తల రుద్దుకుంటూ అంటుంది స్నేహ. మరి కాబోయే మొగుడు మాట వినడం మానేసావుగా, అందుకే నీకు దెబ్బ పడింది. సరే, వర్క్ ఉందా ఇంకా నీకు అని అడుగుతాడు. లేదు, ఒక పావుగంట పనుంది, అది అయిపోగానే స్టార్ట్ అయిపోదాం అని అంటుంది స్నేహ. సరే కానివ్ అని స్నేహ క్యాబిన్లోకి వెళ్తాడు వరుణ్. కారులో కూర్చొని ఆలోచిస్తున్న ఐషుని చూసి, ఏంటి బుజ్జి ఆలోచిస్తున్నావు తీవ్రంగా అని అడుగుతాడు శివ్. నాకు ఒక ఆలోచన వచ్చింది కన్నా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచనది? అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావంటే ఫ్యామిలీకి సంబంధించిందే అయి ఉంటుంది. విషయం ఏంటి అని అడుగుతాడు శివ్. చెప్తాను కన్నా, అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను అని అంటుంది ఐషు. ముందు నాకు చెప్పడానికి ఏమైందో. తమరు అన్ని విషయాలు నాకు చివరినే కదా చెబుతారు. ఈ ఒక్క విషయం నేను కూడా అలా హైడ్ చేస్తా. 20 నిమిషాల్లో నా బుజ్జి ఏం ఆలోచిస్తుంది అని నువ్వు కూడా ఆలోచిస్తూ ఉండు అని నవ్వుతూ అంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావని తెలుసుకోవడానికి నాకు 2 నిమిషాలు చాలు. 20 నిమిషాలు అక్కర్లేదు. ఆహా, అయితే నేను దేని గురించి ఆలోచిస్తున్నాను చెప్పండి. అందరితో మాట్లాడాలి అనుకుంటున్నావు కదా, మాట్లాడి చూడు. అది ఓకే అయిపోతే నేను కూడా హ్యాపీ. ఈ ఆలోచన నాకు కూడా గత కొన్ని రోజులుగా వస్తూనే ఉంది. ఎందుకు వస్తుంది అనేది తర్వాత నీకు చెప్తాను అని అంటాడు శివ్. డౌట్ లేదు, నీకు దివ్య దృష్టి బాగా ఎక్కువ ఉంది. అసలు నా మనసులో ఏదనుకున్నా టక్కుని చెప్పేస్తావు. ఇలా అయితే ఎలా కన్నా? ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇద్దామన్నా వేస్ట్ అని అవి కూడా మానేశాను అని ఏడుపు మొహం పెడుతుంది ఐషు. ఆ మాటకి అందంగా నవ్వేస్తూ, నీ మనసే నాదైనప్పుడు నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావని నాకు తెలీదా అని అనగానే శివ్ బుగ్గ మీద ముద్దు పెట్టి, నా ఆలోచన కరెక్టే కదా కన్నా? బాగానే ఉంటుంది, కానీ అందరూ ఏమంటారు చూడాలి కదా అంటాడు శివ్. మేడు వచ్చి చూసేసరికి ఇద్దరు అప్పుడే హోంవర్క్ చేసుకొని బ్యాగులో బుక్స్ సర్దుతూ ఉంటారు ఆయు ఆశి. అది చూసి కిందకి వచ్చి అదే చెబుతుంది మెయిడ్. అయితే ఇద్దరు కిందకు వచ్చే టైం అయిపోయింది అని రుక్మిణి అనడంతో వర్షిత్, మైక్, రోజీ పిల్లలు హాల్లోనే హైడ్ అవుతారు. హాల్లో కొన్ని లైట్స్ కూడా ఆపేయడంతో ఇద్దరు స్టెప్స్ దిగుతూ, నాన్న ఏంటి లైట్లన్నీ ఆపేశారు అని అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కాక, మేం ఆపలేదు నాన్న, అవే ఆగిపోయాయి, చూస్తున్నారు అని చెప్పేస్తారు వాణిగారు. ఓ అని కిందకి దిగివచ్చి, చాలా ఆకలి వేస్తుంది నాన్న, ఫుడ్ పెట్టేసేయండి మాకు అని ఇద్దరు బుజ్జిగాడి దగ్గరికి వెళ్తూ చెబుతారు. అప్పుడే వెనక నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ మైక్, వర్షిత్ వస్తారు. మైక్ ఆశి కళ్ళు ఒక చేతితో, ఆయు కళ్ళు ఒక చేతితో మూసేస్తాడు. క్షణం కూడా ఆలోచించకుండా మైక్ మామ అని ఇద్దరు గట్టిగా ఆనందంగా అరుస్తారు. అరే గోల్డ్ బేబీస్, ఎలా కనిపెట్టేశారు? కాసేపు మీతో ఆడుకుందాం అనుకున్నానే అని చేతులు తీసేసి వాళ్ళని తన వైపు తిప్పుకొని హత్తుకుంటాడు. నీ పెర్ఫ్యూమ్ స్మైల్ని బట్టి నిన్ను గుర్తుపట్టేయొచ్చు మమ్మ అని పక్కనే ఉన్న వర్షిత్ని చూసి బాబాయ్ అనుకుంటూ మైక్ని వదిలి వర్షిత్ దగ్గరికి వెళ్ళిపోతారు. వర్షిత్ కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఇద్దరిని హత్తుకొని, మిమ్మల్ని చాలా మిస్ అయిపోతున్నాను బంగారాలు అని అంటాడు. మేం కూడా అంటారు ఇద్దరు. మేం నిన్న నాన్నని కూడా అడిగాం తెలుసా, వర్షిత్ బాబాయ్ ఫంక్షన్కి రాడా అని. మొన్నే కదా వెళ్ళాడు,
బాబాయ్ అని అన్నారు అని అంటారు ఇద్దరు. ఇద్దరు రోజీని కూడా పలకరించేసి హాయ్ మైరా అని మైరాని విష్ చేసి హెన్రీని చూసి పెద్దోడైపోయాడు వీడు అని అంటారు. అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న శివ్ ఐషు వాళ్ళని చూసి హలో పద్మశ్రీ గారు అని పరిగెత్తుకుంటూ ఐషు ముందుకు వెళ్ళిపోతాడు మైక్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? జర్నీ హ్యాపీగా జరిగిందా అని ఐషు సైడ్ హగ్గిస్తూ అడుగుతుంది. మైక్ ఇంకోవైపు అమృత వచ్చి హగ్గిచ్చి హలో బ్రో అని అంటుంది. ఇన్నాళ్ళు ఒక్కళ్ళే బ్రో అనేవాళ్ళు, అది వినడానికే మాకు విసుగొచ్చేది. ఇప్పుడు ఇద్దరు తయారయ్యారా అని అంటూ మామా అంటూ పరిగెత్తుకొచ్చిన మైరానెత్తుకొని హవర్ యూరా అని అడుగుతాడు శివ్. ఫైన్ మమ్మా, ఐఆమ్ షో హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు అని అంటుంది. ఓకే, ఎంజాయ్ చేయండి 1 వీక్ అని కిందకి దించుతాడు మైరాని. ఐషు వాళ్ళు రోజీని మైక్ వాళ్ళ మదర్ని కూడా పలకరించేశాక మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏ విషయం ఐషు అని అడుగుతారు విజయ గారు. కథ కొనసాగుతుంది. మరి ఐషుకి ఏం ఆలోచన వచ్చింది? శివుకి కూడా అదేంటో ఎలా తెలిసింది? అసలు ఐషు ఇప్పుడు వీళ్ళందరితో ఏం మాట్లాడబోతుంది? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.